ఈరోజు మన టాపిక్ పారిభాషిక పదాలు. ఆల్రెడీ మనకి కొంతమందికి చాలామంది తెలుసు, మొన్న అయినటువంటి డిఎస్సి ఎగ్జామ్లో ఆదేశం ఏకాదేశం అంటే దానిపైన చాలామందికి భిన్నాభిప్రాయాలు అనేటువంటి ఏర్పడడం అనేది జరిగింది. మొదటగా మనకి తాత్కాలిక కీలో ఇచ్చినప్పుడు ఏకాదేశాన్ని ఆన్సర్గా ఇవ్వడం, అంటే ఒక వర్ణం స్థానంలో ఇంకొక వర్ణం రావడం అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి ఏకాదేశం అనేటటువంటిది మొదటగా తాత్కాలిక కీలో ఇచ్చినప్పటికీ ఫైనల్ కీకి వచ్చిన తర్వాత ఆ ఆప్షన్ని ఆదేశానికి మార్చడం జరిగింది. అంటే ఎందుకు ఆదేశంగా మార్చడం జరిగింది, మరి ఆదేశమే కరెక్టా ఏకాదేశమే కరెక్టా అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. చాలామంది అభిప్రాయం ఏంటంటే, ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లలోనే ఒక వర్ణం స్థానంలో ఇంకొక వర్ణం రావడం అనేటువంటిది ఏకాదేశం అని ఉంది, మరి ఎందుకు ఇవ్వరు, టెక్స్ట్ బుక్కే తప్ప అనేటువంటి వాటిని మనం ఈరోజు సందేహ నివృత్తి చేసుకుంటాం. పారిభాషిక పదాలు, దాంట్లో మనకి ఎక్కువగా అవసరం ఉన్నాయి, మనం ఎక్కువగా ఉపయోగించేటువంటివి కొన్ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకుందాం. దాంట్లో మొదటిది నిత్యం. నిత్యం అంటే సంధి సూత్రం ప్రకారంగా జరగడం. ఉదాహరణ, రామ ప్లస్ అయ్య రామయ్య ఏ విధంగా అయిందో దీన్ని మనము నిత్యంగా చెప్పుకుంటాం. అదేవిధంగా తర్వాత నిషేధం. నిషేధం అంటే సంధి సూత్రం ప్రకారం జరగకపోవడాన్ని మనము నిషేధంగా చెప్పుకుంటాం. ఉదాహరణ, వనిత ప్లస్ ఆమె వనిత యామె అనేటువంటిది ఏదైతే జరిగిందో దాన్ని మనము నిషేధంగా చెప్పుకుంటూ ఉంటాం. వైకల్పికం, వికల్పం లేదా విభాష అంటే సంధి సూత్రం ప్రకారంగా జరగడం జరగకపోవడాన్ని మనం వైకల్పికంగా చెప్పుకుంటాం. ఉదాహరణ, మేనా ప్లస్ అత్త మేనత్త లేదా మేనయత్త. ఇక్కడ మొదటి దాంట్లో మనకు సంధి నిత్యంగా జరిగింది, రెండవ దాంట్లో మనకు సంధి నిషేధంగా జరిగింది. ఈ విధంగా రెండు విధాలుగా జరగడాన్ని మనము వైకల్పికంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత అన్య విధం లేదా అన్యకార్యంగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే మనకి ఇక్కడ సంబంధం లేనటువంటి ఒక పదం వచ్చి చేరడాన్ని మనము అన్య విధంగా చెప్పుకుంటూ ఉంటాం. ఒక ప్లస్ ఒకనొక ఏదైతే ఉందో దీన్ని మనము అన్యకార్యంగా చెప్పుకుంటూ ఉంటాము. అదేవిధంగా మనకి తర్వాత చూసుకుంటే బహుళం. ఈ పైన చెప్పుకున్నటువంటి 4 విధాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 విధాలుగా సంధి జరగడాన్ని మనం బహుళం అని చెప్పి చెప్తూ ఉంటాం. నిత్యం, నిషేధం, వైకల్పికం లేదా అన్యకార్యం, ఈ 4 విధాలుగా సంధి జరగడాన్ని, అంటే ఒక్కోసారి సూత్రం ప్రకారంగా జరగడం జరగకపోవడం, ఒక్కో చోట విభాషగా రావడం, ఒక్కో చోట మరొక విధంగా అన్యకార్యంగా రావడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఆమ్రేడితం. ఆమ్రేడితం అంటే ఒకే పదం 2 సార్లు పలుకబడితే అందులోని రెండవ పదాన్ని మనం ఆమ్రేడితం అంటాం. ఉదాహరణ, ఔరౌరా ఔరా ప్లస్ ఔరా. ఈ రెండవ పదం ఏదైతే ఉందో ఈ రెండవ పదాన్ని మనం ఆమ్రేడితంగా చెప్తూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి సందుల్లో ఎక్కువగా ఉపయోగించేటువంటివి ఆగమం, ఆదేశం, ఏకాదేశం అనేటటువంటివి చూద్దాం. ఆగమం. ఆగమం అంటే మిత్రుల్లా అదనంగా వచ్చి చేరే అక్షరం. గుర్తుపెట్టుకోండి, మిత్రుడిలా వచ్చి చేరే అక్షరాన్ని ఆగమం అంటాం. సింపుల్గా చెప్పుకోవాలంటే మన ఫ్రెండ్ ఎప్పుడూ కూడా మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు, వాడు ఏదేదో చేసేసి మనల్ని ఆగమాగం చేస్తూ ఉంటాడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆగమం అంటే మిత్రుడిలా వచ్చి చేరేటటువంటి దాన్ని మనము ఆగమంగా చెప్పుకుంటూ ఉంటాం. ఉదాహరణ, పేద ప్లస్ ఆలు పేదరాలు అవుతుంది. ఇది రుగాగమ సంధికి ఉదాహరణ. ఇట్లానే మనకి ఆగమ సంధులలో ఇంకా కొన్ని సంధులు ఉన్నాయి. దాంట్లో మనకున్నటువంటి సంధులు టుగాగమ సంధి, చిగురు ప్లస్ ఆకు చిగురుటాకు. తర్వాత దుగాగమ సంధి, నీ ప్లస్ కరుణ నీదు కరుణ. అంటే ఇక్కడ ఏ వర్ణాన్ని నశింపజేయట్లేదు. ఇంకొక మా ఫ్రెండ్ ఎట్లా అంటే మనకు హెల్ప్ చేయడానికే ఉంటాడు, మన దగ్గర ఉన్నటువంటి వేటిని కూడా నశించేలా చేయాలనుకోడు, మనతో వచ్చి కలుస్తాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్ణాలన్నీ కూడా వచ్చి కలుస్తూ ఉన్నాయి.
అందుకే మనం దీన్ని ఆగమము అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఆ తర్వాత మనకి ఆదేశం. ఇక్కడ చాలామందికి అనేకమైన సందేహాలు ఉన్నాయి. మనము ఆదేశ సందుల్ని ఏకాదేశ సందుల్ని ఒకసారి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆదేశం, శత్రువాదేశ అన్నారు. మనకి వ్యాకరణ పరిభాషలో శత్రువాదేశ అన్నారనమాట. అంటే ఏంటి? శత్రువులా వచ్చేటటువంటి వర్ణం. అంటే శత్రువు ఏం చేస్తాడు? మనల్ని ఆర్డర్ వేస్తాడు, ఆదేశిస్తూ ఉంటాడు, నువ్వు అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు అని చెప్పేసి. ఇది ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అంటే మన నాశనాన్ని కోరుకునేటటువంటి వాడే శత్రువు. ఇక్కడ ఉన్నటువంటి వర్ణాలను నశింపజేసి వచ్చేటటువంటిదే ఆదేశము. ఇప్పుడు ఆదేశం అంటే ఏందో చూద్దాము. దాంట్లో ఉదాహరణగా తీసుకుంటే మనకున్నటువంటి సందుల్లో యనాదేశ సంధి అనేటటువంటిది ఒకటి ఆదేశ సందుల్లో ఒకటిగా ఉంది. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది యావారాలు అనేటటువంటి ఆదేశంగా వస్తాయి. అవునా? ఇదే విధంగా గసడ దవాదేశ సంధి ఉంది. గసడ దవాదేశ సంధిలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే వాడు ప్లస్ కొట్టే, వాడు గొట్టే. ఇక్కడ ఏమవుతుంది? వర్ణం అనేది పూర్తిగా నశించిపోతూ ఉంది. ఇక్కడ వర్ణం అనేది చేరట్లేదు, పూర్తిగా నశించిపోతూ ఉంది. ఇక్కడ గా దగ్గర కా దగ్గర గా వచ్చేస్తుంది ఇక్కడ. అట్లా సరసపు ప్లస్ మాట, సరసపు మాట. ఇక్కడ మూవర్ణకం దగ్గర పూవర్ణం అనేటటువంటిది రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా రావడాన్ని మనము ఆదేశంగా రావడం అని చెప్తా ఉంటాం. సరే, ఇది బాగానే ఉంది. మరి ఆ ఏకాదేశం అంటే ఏంది? ఇది మనం చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్. ఏకాదేశం ఏదైనా రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు పూర్వపదం చివరి అక్షరం అంటే పరస్వరం, పరపదంలోని మొదటి అక్షరం పరస్వరం ఏదైతే ఉందో, పూర్వ పర స్వరాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకటి కానీ లేదా రెండిటిని కానీ తొలగించి వేరే వర్ణం రావడం. అర్థం కాలేదా? మళ్ళోసారి చూడండి. పూర్వస్వరం పరస్వరం కలిసినప్పుడు ఆ పూర్వస్వరం అయినా సరే లోపించాలి, లేదా పరస్వరం అయినా సరే లోపించాలి, లేదా రెండిటిని ప్లేస్లో ఇంకో అక్షరం వచ్చి చేరడం. అసలు మనం యాక్చువల్గా ఎక్కువగా చూసేటువంటిది పూర్వస్వరంలో పరస్వరం రావడాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవా ప్లస్ ఆలయం, దేవా ప్లస్ ఆలయం, దేవాలయం. ఇక్కడ దేవాలయంలో మనం మామూలుగా ఆదేశం అనేటటువంటి పూర్వస్వరం అనేది రావడం. అంటే కొన్నింట్లలో మనం చూస్తూ ఉంటాం కూడా పూర్వ పరస్వరాలలో పరస్వరం రావడాన్ని ఏకాదేశం అని చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చింది ఏంటంటే పూర్వపర స్వరాలు కలిసి ఏకాదేశం అవటాన్ని ఇచ్చాడు. అది యాక్చువల్గా మనకి ఏ వ్యాకరణ పరిభాష బుక్లో కూడా మనకి దాని గురించి మెన్షన్ చేయలేదన్నమాట. మన టెక్స్ట్ బుక్లో మరి పిల్లలకు అర్థం కావాలని మెన్షన్ చేశారో లేదో ఏంటో తెలియదు, కానీ ఏకాదేశం అనేటటువంటిది మాత్రం అక్కడ కొద్దిగా తప్పుగా పడ్డదని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం వేరే బుక్కులు చూసినప్పుడు, వేరే వ్యాకరణ బుక్కులు చూసినప్పుడు ఏకాదేశం అనేటటువంటి దానికి డెఫినేషన్ అనేది వేరుగా ఉన్నాయి. మనకు తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఇచ్చినప్పుడు మాత్రమే ఆ డెఫినేషన్ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇక్కడ ఏకాదేశం దగ్గర తీసుకుంటే మనకి ఇంకా వేరే ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే రెండు పదాలు కాకుండా వేరే ఏమొస్తున్నాయి అనేటువంటిది. ఇక్కడ మనకి శత్రువులో వచ్చేటటువంటి ఏకాదేశంగా వచ్చేటటువంటి చూద్దాం. గుణసంధి తీసుకోండి. గుణసంధిలో ఏ ఓ అర్లు గుణాలు అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ గుణసంధిలో ఏమవుతుంది? అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు ఏ ఓ అర్లు ఆదేశంగా మనకి రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. అట్లానే ఇక్కడ పరమ ప్లస్ ఈశ్వరుడు, పరమేశ్వరుడు, పరమేశ్వరుడు గుర్తుంచుకోండి, పరమేశ్వరుడు. ఇక్కడ ఏమొచ్చింది? ఈ రెండు వర్ణాలు కాకుండా వేరే వర్ణం వచ్చింది. మనకు సవర్ణ దీర్ఘ సంధి కూడా ఏకాదశి సంధి. దాంట్లో తీసుకుంటే ఏమొచ్చింది? దేవా ప్లస్ ఆలయం, దేవాలయం. అంటే పరస్వరం అనేది ఆదేశంగా రావడానికి చూస్తూ ఉన్నాం. ఇక్కడ గుణసంధికి వచ్చేటకల్లా ఏ ఓ అర్లు అంటే ఆ రెండు పదాలను నశింపజేసి వస్తూ ఉంది. మనకి ఇంతకుముందు వచ్చిన దాంట్లో ఏంది? ఒక వర్ణం ఆదేశంలో ఒక వర్ణం స్థానంలో ఇంకో వర్ణం రావడాన్ని చూసాం మనం. ఇక్కడికి వచ్చేటకల్లా ఒక వర్ణం స్థానంలో
పూర్వస్వరం పరస్వరమైనా రావాలి, లేకపోతే అవి రెండు పోయి ఇంకో స్వరం ఏదైనా రావాలి. అట్లా వచ్చినప్పుడు మాత్రమే అది ఏకాదేశంగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఇది ఆదేశంలో ఒక భాగంగా తీసుకుంటాం మనం వ్యాకరణంలో, ఇది ఒక ఆదేశంలో ఒక భాగంగా తీసుకుంటాం ఏకాదేశము అనేటటువంటిది. అందుకే మనకి మొన్న వచ్చినటువంటి డిఎస్సి ఎగ్జామ్లో మొదట్లో ఏకాదేశం అని ఇచ్చినప్పటికీ కూడా తర్వాత మనం సబ్మిట్ చేసినటువంటి ప్రూఫ్ల ద్వారా వాళ్ళు ఆదేశంగా దాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆదేశానికి ఏకాదేశానికి ఈ చిన్న డిఫరెన్స్ అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ పూర్వస్వరం అనేటటువంటిది రావడం అనేది గమనిస్తూ ఉన్నాం. మనకు ఆదేశంలో మాత్రం మొత్తంగా ఉన్నటువంటి వర్ణమే నశించిపోతూ ఉంటుంది. ఇక్కడ వర్ణం నశించడం అనేటువంటిది చాలా తక్కువ. ఉన్నటువంటి పరస్వరం అనేటటువంటిది రావడం అనేది ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అందుకే ఇక్కడ మొన్న ఇచ్చినటువంటి ఎగ్జామ్లో మనకి ఫస్ట్ ఏకాదేశం ఇచ్చినప్పటికీ తర్వాత దాన్ని ఆదేశంగా మార్చడం అనేటటువంటిది జరిగింది. తర్వాత తరగతిలో దీనికి సంబంధించినటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్తో వస్తాను. సందుల్లో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్తో మీ దగ్గరికి రావడానికి చూస్తాను. అంతవరకు సెలవు. మీ శివసాయి అకాడమీ.